హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మెయిన్లీ ఈ ఛానల్లో ఏంటి అంటే నేను చేసే ఎంబ్రాయిడరీ క్లాసెస్ గురించి కానివ్వండి, బ్యూటీ థింగ్స్, డెకరేషన్ ఐడియాస్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అన్నీ మీకు నచ్చే విధంగా నేను చేసే ప్రతి వీడియో మీకు నచ్చే విధంగా ఉపయోగపడే విధంగానే చేస్తాను. ఎవరికైనా కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోస్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఈరోజు ఏంటి అంటే నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను కదండి, మన మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన టూల్స్ గురించి. సో అదే విధంగా అది పార్ట్ 1 లాగా చేశాను. ఇది వచ్చేసి పార్ట్ 2. సో కంటిన్యూషన్ ఉంటుంది. ఖచ్చితంగా చూసేసి మన వీడియోని లైక్ చేసేసి, షేర్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి టేప్ అమ్మ. మనం ఏదైనా సరే డ్రెస్ మెజర్మెంట్స్ కానివ్వండి, బ్లౌజ్ మెజర్మెంట్స్ కానివ్వండి చేసుకోవడానికి ఖచ్చితంగా టేప్ అనేది యూజ్ చేసుకుంటాము. ఓకే, ఇది వచ్చేసి డీస్ వచ్చేసి మార్కింగ్. మనం మార్కింగ్ చాక్ పీస్ కానీ డీస్ ముక్ కానీ యూజ్ చేసి చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి క్లాత్ క్లిప్స్ అంటామమ్మా. క్లాత్ ఫిట్టింగ్ క్లిప్స్ లేదా పేపర్ క్లిప్స్ అని కూడా అంటాము. ఇప్పుడు మనం ఫ్రేమ్లో వచ్చేసి క్లాత్ ఫిట్ చేసుకున్నాం అనుకోండి, మీటర్ క్లాత్ మన ఫ్రేమ్కి సరిపోతుంది. సో మనం క్లాత్ అయితే ఫిట్ చేసుకున్న తర్వాత మనకేమవుతుందంటే ఎక్స్ట్రా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అది వచ్చేసి మనకి ఇక్కడ మిషన్ సందులో ఇట్లా పడింది అనుకోండి, ఇక్కడంతా గ్రీజీ ఉంటుంది, గ్రీజ్ ఉంటుంది. సో మన బ్లౌజ్ అయితే నో ప్రాబ్లం, కానీ బయట కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజెస్ అయితే యాక్సెప్ట్ చేయరు కదా. వెనక్కి పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఫోల్డింగ్ చేయకపోతే వెనక్కి పెడితే ఎట్లా అండి? మీరు మిషన్ ఊగుతూ ఉంటుంది కదా, ఫ్రేమ్ అనేది ఊగుతూ ఉంటుంది కదా, ఊగినప్పుడు మీకు యాక్చువల్గా కిందకే వచ్చేస్తుంది, అది పైన ఉండదు. సో మీకు ఏమవుతుందంటే మొత్తం క్లాత్ అనేది గ్రీజ్ కానీ ఆయిల్ కానీ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ క్లిప్స్ హెల్ప్తో మీరు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని అది క్లాత్ ఫిట్టింగ్ క్లిప్స్తో కానివ్వండి, ఇవి పేపర్ క్లిప్స్ అనమాట. మనం బట్టలు ఆరేసేటప్పుడు క్లిప్స్ పెడతాం కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, క్లిప్స్ అండి. ఫ్రేమ్ క్లిప్స్ వచ్చేసి మనం క్లాత్ని ఫ్రేమ్కి ఫిట్ చేయడానికి యూజ్ చేస్తాము. క్లాత్ని ఫ్రేమ్కి ఫిట్ చేయడానికి. ఓకే, ఇది వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై. ఓకే, ఎక్స్ వచ్చేసి మనకి సైజ్ ఎక్స్ వచ్చేసి విడ్త్ అంటే వెడల్పు, ఇది వై వచ్చేసి లెంగ్త్ అంటే పొడుగు. ఇది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వచ్చేసి మనకి సైజు, ఇది వచ్చేసి మన ఎంబ్రాయిడరీ మిషన్కి ఇది వచ్చేసి మొత్తం ఫ్రేమ్ అనేది బిగ్ ఫ్రేమ్ అంటే టోటల్గా పెద్ద ఫ్రేమ్ అంటే ఇదే అనమాట. తర్వాత దీనికంటే చిన్న ఫ్రేమ్స్ ఉంటాయి, అవి నేను చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి పెద్ద ఫ్రేమ్. ఈ ఫ్రేమ్కి వచ్చేసి సైజ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ వచ్చేసి 800, వై యాక్సిస్ వచ్చేసి 500. సో మన ఫ్రేమ్ సైజ్ బిగ్ ఫ్రేమ్ సైజ్ ఏంటి అంటే 800 × 500. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఈ ఫ్రేమ్ క్లిప్స్ వచ్చేసి 10 ఉంటాయి, టోటల్గా 10 ఉంటాయి. మనకి ఎక్స్ యాక్సిస్లో 2 పెద్దవి 1 చిన్నవి అనేవి సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ 2, ఇది 1 చిన్నది 2 పెద్ద క్లిప్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు కూడా అంతే, 2 పెద్ద క్లిప్స్ 1 చిన్న క్లిప్ సరిపోతుంది. సో ఇక్కడ ఎన్ని అయిపోయినాయి? 6 అయిపోయినాయి. సో ఇంకా మనకి 2 పెద్దవి 2 చిన్నవి మిగిలినవి. అంటే 2 వచ్చేసి ఇక్కడ వై యాక్సిస్లో 1 పెద్దది 1 చిన్నది, అటు కూడా అంతే, 1 పెద్దది 1 చిన్నది. ఓకేనా? సో టోటల్గా మనకు వచ్చేసి 10 క్లిప్స్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఫ్రేమ్ క్లిప్స్. మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వేయడానికి ఏంటి అంటే కొన్ని క్లాత్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇది వచ్చేసి హాఫ్ పట్టు. ఓకే, మనం హాఫ్ పట్టు, రా సిల్క్, కాటన్ అన్నీ యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి హాఫ్ పట్టు, ఇదిగోండి, ఇది వచ్చేసి రా సిల్క్.
ఓకేనా. ఇది రా సిల్క్, మీరు డ్రెస్సులకి యూజ్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి రా సిల్క్. ఇది వచ్చేసి సిల్క్ మిక్స్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ అమ్మ. దీనికి కూడా వర్క్ బాగా వస్తుంది, అంటే ఇది కాస్ట్లీ ఉంటుంది క్లాత్ కూడా. టిష్యూ కాదండి. ఓకే, ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టిష్యూ సిల్క్. ఓకే, ఇది క్లాత్ చాలా కాస్ట్లీ ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. మీకు వచ్చేసి డ్రెస్సులకు కానివ్వండి, బ్లౌజెస్కి ఎక్కువ వేయించుకుంటారు, అంటే షైనీగా ఉంటుంది కాబట్టి ఇది బాగుంటుంది. దీనికి వర్క్ అనేది వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాటన్కి వచ్చేసి వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, మనం కాటన్ శారీస్కి బూటీస్ అవి వేయించుకుంటాం కదా, అలా కూడా వేయించుకోవచ్చు. అండ్ నెట్ క్లాత్ అనేది నాకు ఇప్పుడు అవైలబుల్ లేదు, మనం నెట్ క్లాత్లకు కూడా డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా. నాకు ఆల్రెడీ ఇందాక ఫ్రేమ్ మీద చూపించాను కదా మిషన్ మీద, అది వచ్చేసి బిగ్ ఫ్రేమ్ సైజ్ కదా మనకి. సో మనకి ఏంటంటే ఒకేసారి అందరూ రారు కాబట్టి, అంటే పెద్ద పెద్ద క్లాత్స్ తీసుకొని రారు, అంటే ఓన్లీ బ్లౌజెసే రావు కాబట్టి ఏంటంటే మనకి చిన్న చిన్న క్లాత్స్ కూడా వస్తాయి. లేదా కొంతమంది ఏంటంటే నాప్కిన్స్ మీద లోగోస్ వేయమంటారు, లేకపోతే పిల్లలు షర్ట్స్ మీద యూనిఫామ్స్ మీద లోగోస్ అట్లా వేయమంటారు కదా, అవి వాటికి వేయడానికి ఇవి యూజ్ చేస్తామన్నమాట. అంటే సైజెస్ని బట్టి. ఇప్పుడు షర్ట్స్కి అయితే ఇవి సరిపోతాయి, లేదా ఇంకా చిన్నపిల్లల షర్ట్స్ అంటే ఇవి. ఇప్పుడు నాప్కిన్స్కి అనుకోండి ఇవి సరిపోతాయి. ఇవి ఏంటంటే కొంచెం ఓపెన్ చేయలేదు. ఓకే, ఇదిగోండి, ఇది మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాం కదా, ఆ విధంగా క్లాత్ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే ఫిట్ చేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకేనా. వచ్చేసి ట్రేసింగ్ పేపర్. ఇది పెట్టిన తర్వాత ఫ్రేమ్ మీద క్లాత్ పెట్టేటప్పుడు మనం ఖచ్చితంగా ఫస్ట్ ఈ ట్రేస్ పేపర్ అనేది వేసిన తర్వాత దీని మీద క్లాత్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి వచ్చేసి నీడిల్తో దారం కుడుతూ ఉంటుంది కదా, కుట్టే దారం బాబిన్ కేసులో ఇరుక్కుపోతూ ఉంటుంది, పైకి తీస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎక్కడా కూడా క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ ట్రేస్ పేపర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. మనకి మళ్ళీ పైగా ఏంటంటే దారాలు కానివ్వండి, క్లాత్ కానివ్వండి, కింద ఉండే మెషిన్ షటిల్లో ఉండే బాబిన్ కేసులోకి ఇరుక్కుపోకుండా ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా. కానీ ఏంటంటే ఇది వేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్క్ వేసినా మీ క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, ఖచ్చితంగా ఈ ట్రేస్ పేపర్ అనేది వేసుకోవాల్సిందే, వేయకుండా వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ మెల్టింగ్ పేపర్ మా. వాటర్ మెల్టింగ్ పేపర్ ఏంటి అంటే నెట్ క్లాత్లకి యూజ్ చేస్తాము. మనం నెట్ క్లాత్లకి యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా ఈ క్లాత్ వేస్తామనుకోండి, క్లాత్ సో నెట్ క్లాత్లకి ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇటు నుంచి చూస్తే అటు కనిపిస్తుంది, అవునా, ఇంత పల్చగా ఉంది అంటే కనిపిస్తూ ఉంది. ఓకే, ఇలా కనిపించే వాటికి వర్క్ వేస్తామా అంటే వేసేటప్పుడు క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రేస్ పేపర్ పెడదామని పెడతాం కదా, ట్రేస్ పేపర్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది గ్రీనిష్గా ఉంది, గ్రీన్ కలర్లో ఉంది చున్నీ అనేది, ఈ క్లాత్ గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు మనకి ఏంటి, ఈ ట్రేస్ పేపర్ వేస్తే మొత్తం వైట్ కలర్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో మనకి ఇలా కాకుండా ఇలా వేసుకున్న తర్వాత కూడా మనకి ఆ ట్రేస్ పేపర్ అనేది అడుగున ఉంటుంది కదా, ఉన్నప్పుడు మనం వాష్ చేసామనుకోండి ఉండలుగా పట్టేసి ఉంటుంది ఈ ట్రేస్ పేపరు. కాబట్టి ఏంటంటే ఇలా ఉండటం వల్ల మనం ఇప్పుడు రెడీమేడ్ ఏదన్నా డ్రెస్సులు కొనుక్కున్నా కానీ ఎంబ్రాయిడింగ్ ఉన్న డ్రెస్సులు లోపల ఏంటో ముద్దలుగా ఉంటుంది. సో అలా కాకుండా ఉండటం కోసం మనం ఈ ట్రేస్ పేపర్ వేసిన తర్వాత ఫస్ట్ చూడండి, ఈ ట్రేస్ పేపర్ వేస్తాము ఖచ్చితంగా. తర్వాత ఏం చేస్తామంటే ఈ వాటర్ మెల్టింగ్ పేపర్ని పెడతాము. ఓకేనా. ఇగో చూడండి, ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు వేసాము, కొంచెం థిక్నెస్ అనేది వైట్నెస్ అనేది పోయి కొంచెం గ్రీన్ కలర్ పర్లేదు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కింద ట్రేస్ పేపర్ తీసేస్తాం కదా, తీసేసిన తర్వాత ఈ వాటర్ మెల్టింగ్ పేపర్ కూడా తీసేస్తాము. తీసేసిన తర్వాత ఇదేంటంటే ఇట్లా చింపితే రావట్లేదు, చూసారా, అంత కరెక్ట్గా రాదు. కానీ ట్రేస్ పేపర్ ఏంటి, మనం చింపితే ముక్కలు అయిపోతుంది, ఇది ముక్కలు అవ్వట్లేదు. అంటే చూడండి, ఇప్పుడు ట్రేస్ పేపర్ చూడండి, ఇట్లా చింపేస్తే చినిగిపోతుంది.
ఎట్లా కావాలంటే అట్లా చినిగిపోతుంది. ఈ ఈ వాటర్ మెల్టింగ్ పేపర్ ఏంటంటే చినగదు, సాగిపోతుంది. సో ఏంటంటే మనం ఏం చేస్తాము, ఇలా వేసిన తర్వాతకి మొత్తం తీసేస్తాం కదా, ఎంతవరకు వస్తే అంతవరకు. ఇది తీయటం ఈజీగా ఉంటుంది, ట్రేస్ పేపర్ తీయడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. కానీ వాటర్ మెల్టింగ్ పేపర్ దానికే ఉంది అనుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది మనం వాటర్లో డిప్ చేసామనుకోండి, మనకేంటంటే మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా క్లాత్ అనేది ఉండదు, ఇంకా ట్రేస్ పేపర్ ఈజీగా తీసేస్తాము, మళ్ళీ క్లాత్ అనేది మనకు నీట్గా ఉంటుంది. అంటే కింద ఉండేది ఏంటి, ఓన్లీ వాటర్ మెల్టింగ్ పేపరే ఉంటుంది. ఆ వాటర్ మెల్టింగ్ పేపర్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం వాటర్లో వేసామనుకోండి, ఇక్కడ చూడండి, ఇదిగో పేపరు, ఇది వాటర్ వేసాను కదా, ఇదిగోండి చూడండి, వేసేసాను కదా పేపర్లో, ఇదిగోండి మనకి పేపర్ అనేది ఉండదు, కరిగిపోతుంది. అంటే మీరు ఏం చేస్తారు, వర్క్ వేసుకున్న తర్వాత వెంటనే మీరు వాటర్లో డిప్ చేసి ఒక 5 minutes వదిలేసారనుకోండి, ఇది మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఇంకా అసలు మీకు ఏం కనిపించదు, క్లాత్ నీట్గా ఉంటుంది. సో ట్రై చేయండి. మీకు పేపర్స్ ఇచ్చాను కదా, అవి మీరు పెట్టి చేత్తో అట్లా పట్టుకొని ఇట్లా అనండి, జిగురుగా గంజిలాగా ఉంటుంది. సో అది మెల్ట్ అయిపోతుంది, ఇంకా మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా. ఫాస్ట్, విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్ కూడా పట్టదు. సో మీకు అప్పుడు క్లాత్ అనేది తీయడానికి ఈజీగా ఉంటుంది, మీకు ప్రాబ్లం ఉండదు. అది 2 minutes 3 minutes మామూలుగా పెద్ద క్లాత్ ఉంటుంది కాబట్టి వదిలేసామనుకోండి, ఇక అసలు కరిగిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏ విధమైన వీడియో అనేది వేస్ట్ కాకుండా ప్రతి వీడియో మీకు పనికొచ్చే విధంగా చేయాలనేది నా ధ్యేయము. సో ఖచ్చితంగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరింతమందికి తెలియచేయండి. థ్యాంక్ యూ.